జై శ్రీరామ్. ప్రపంచమంతా శ్రీ అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఈ గొర్రెల మంద మన మనోభావాలను దెబ్బతీయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో చూడండి. ఏ రోజు ఇది ముందు నాటకాలు లంచ కొడకల మీకు ఈ రోజు దొరికింది మీకు రాసుకోవడానికి మీకు ఈ రోజు దొరికిందా లంచ కొడకలు తీయండి ఫస్ట్ అది ఏంటి ఏ రోజు ఇది చెప్పు ఏ రోజు ఇది మీ ఎంత పండుగ చేసుకోండి మీకు నాటకాలు తెగుతారు నాకు కొడకలు మీరేమన్నా ఏ పండుగ చేసుకోండి మీకు కొలు తెప్పింది మీకేమన్నా కొలు తెప్పింది మీకేమన్నా ఒళ్ళు పీక కొంచెం బల్బు కాబట్టి అది 10 నిమిషాలు వస్తాడు 10 నిమిషాలు చెప్పాను అది అనవసరం అది కూడా తీయండి కాదండి ఫస్ట్ కొట్టు ఫస్ట్ పట్టుకోవా ఫస్ట్ నా బండి పెడతా పట్టు యాంటీజన్ తీసి అంటే పట్టుకెళ్ళిపోయి మీరు ఫోన్ చేయి అసలు ఫోన్ చేయి వీళ్ళున్నా ఏ ఊరు తమ్ముడు మీది ఏ ఊరు వచ్చారు ఇక్కడ ఏం పని మీకు పండుగ హిందువులు పండుగ చేసుకోండి కళ్ళు తెప్పింది మీకు ఏమన్నా వీళ్ళు పండుగ చేసుకు హిందువులు కళ్ళు తెప్పిందా కొడకలా మీరేమన్నా కళ్ళు తెప్పిందా ఏంటి పోతాం కొడతాను లంచ్ కూడా మాట్లాడడం ఏమన్నా నడకలు తీసుకుని లంచ్ కూడా మళ్ళా కళ్ళు తెప్పిన పండుగ హిందువులు పండుగ చేసుకోండి ఈవేళ ఫస్ట్ తీయండి మంచి పండుగ చేసుకుంటామండి ఈరోజు సంతోషంగా ఇక్కడ పెట్టాము ఇవి ఎవరున్నారు ఇక్కడ ఉన్నాము ఇవి చెప్పాము వంచు తీసుకెళ్తున్నా అవి నేనే తీసుకెళ్తున్నా నేను అక్కడ ఉన్నాయండి అవి ఫస్ట్ తీయండి మీకు ఏ రోజు ఏం దొరకలేదు మీకు ఏ రోజు దొరకలేదా ఇక్కడ ఏం పని ఎవరు పంపించారు ఇల్లు నుండి ఇక్కడికి మీకు ఎవరు పంపించారు చెప్పొచ్చు పాస్టర్ గారి పేరు చెప్పు ఒకసారి పాస్టర్ గారి నెంబర్ అడిగి పాస్టర్ గారి నెంబర్ వస్తుంది నెంబర్ రాసుకోసారి అదే మీ నెంబర్ ఏంటి ఉందా మీద నెంబర్ ఏంటి నెంబర్ ఉంటుందా మీ నెంబర్ ఉందా చెప్పండి స్వామి ఈరోజా ఇదే పని అండి మీకు తప్పు చేయడమో తప్పని తెంగడం నాటకాలు తెగుతాను మీరు ఇలా పని చేయడం పత్తి చేయడమో తప్పని తెగడం అట్టు ఏమంటే అన్ని చుట్టే కావాలి ఇది నాటకాలు తెగుతారు మీ అన్న కూడా బుద్ధి మీకు ఎక్కడ తెగుతుంది మీ తంతలు ఆ సంగతి చేస్తాం మీకు ఊరుకుంటాం మేము కానీ ఎవడో డబ్బులు తెంకోతారు మీరేమన్నా ఎవడో డబ్బులు తెంకోతారు మీరు అడిగి ఈ డబ్బులు కాదు ఆ సంగతి తెలుసుకోండి ఫస్ట్ ఆ డబ్బులు కాదు తెంకోతారు అడిగి మీరు డబ్బులు కాదు
కాలుతో తీసిన మొత్తం ఎక్కడ చాలా నాలుగు బిడ్జీలు లేరా అక్కడ మొత్తం కట్టలు దొప్పిన తీసుకొచ్చాడు కాల్చి పడడానికి లేదండి ప్రతి ఒక్కరు పడిపోవాలండి అంతే. ఒకడైతే భయం 10 మంది అంతే ఎవడండి నాకు అర్థం కాదు. ఆ భయం లేకే కదా వచ్చిన బాధ నాకు. ఇప్పుడు వాళ్ళింటికి ఆ చర్చికి ఒక పని చేయండి అడుగుకుంటే ఎవడ మొత్తం కూలి బతకాలి మనకే ఐదు ఐక్యం లేదు మళ్ళీ మీ యూనియన్ లేదు. లేకే కదా ఈ బాధ మరి